Praise the Lord. Greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. Greetings and blessings from Christ Redeemed Prayer Church. Today let us pray for those who are going to write their Group 2 exam on tomorrow. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రియులైన మీ అందరికీ ప్రభు పేరట నా యొక్క శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను. క్రీస్తు విమోచన ప్రార్థన మందిరం నుండి దీవెనలు మీకు కలుగునుగాకని పలుకుచూ ఉన్నాను. ఇక సమయంలో గ్రూప్ 2 ఎగ్జామ్ కొరకు ఎగ్జామ్ రాయబోతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. మహోన్నతుడా, మహోపకారి, మా గొప్ప దేవ, భూమి ఆకాశములను సృజించిన వాడా, భూమి ఆకాశములు పట్టజాలని మా ప్రభువానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆకాశము నీది, భూమి నీది, సర్వమును నీ యొక్క మహిమను వివరిస్తూ ఉంది. అందును బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో నీ యొక్క బిడ్డల కొరకు ప్రార్థించడానికి మేమందరము కూడా ఇటు రీతిగా కూడుకున్నటకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవా, రేపటి దినమున తండ్రి నీ యొక్క బిడ్డలు, నీ యొక్క కుమారులు కుమార్తెలు గ్రూప్ 2 ఎగ్జామ్ కోసము తండ్రి వెళుతూ ఉండగా వారి యొక్క మార్గములు మీరు తోడుగా ఉండండి. తండ్రి, వారి యొక్క ప్రయత్నములను మీరు సఫలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, రేపటి దినమున గ్రూప్ 2 ఎగ్జామ్ రాయబోతుండగా సమయోచితమైన జ్ఞానమును సహాయమును దయచేయండి. చదివిన ప్రతి ఒక్క అక్షరము కూడా వారికి గుర్తుండి దేవ మంచిగా దానిని ప్రజెంట్ చేయడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. నీ జ్ఞానము చేత నింపండి, నీ యొక్క శక్తి చేత నింపండి, నీ యొక్క బలము చేత నింపండి. మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. O Lord, fill them with your knowledge, power, wisdom and sound mind, Father. దేవా, నీ యొక్క కృపా సత్యములను బిడలకు మీరు తోడుగా ఉంచుకొని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, మంచిగా యొక్క ఎగ్జామ్ రాసి మంచి మార్క్స్తో పాస్ అయ్యి నీ యొక్క బిడలు ఉన్నతమైన స్థితిలో, స్థానములో నీ నామ మహిమార్థమై తండ్రి నిలవబడే కృపను మీరు వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. రాజుల ముందు, అధికారుల ముందు నీకు బిడలను మీరు నిలవబెట్టమని ప్రార్థిస్తూ ఉన్నా. నూనెతో నీ యొక్క తండ్రి బిడలను అభిషేకించమని ప్రార్థిస్తూ ఉన్నా. వారి యొక్క గిన్నె నిండి పొర్లును గాకాని పలుకుచూ ఉన్నాను. తండ్రి, నీ యొక్క ఆశీర్వాదములతో బిడల యొక్క జీవితములు పొర్లు పొంగును గాకని పలుకుచూ ఉన్నాను. నీ యొక్క దీవెనలతో బిడల యొక్క జీవితములు పొర్లి పొంగును గాకని పలుకుచూ ఉన్నాను. దేవా, నీ యొక్క భూ సంబంధమైన దీవెనలతో, పర సంబంధమైన ఆశీర్వాదములతో నీ యొక్క బిడలను నిండుగా నింపి తృప్తిపరచండి. తండ్రి, వారు చేస్తున్న ప్రయత్నములను నీ నామము పట్ల సఫలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, నువ్వు దేనినైతే దాచి ఉంచావో ఆ యొక్క మేలులతో బిడలను నిండుగా తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన, నీ యొక్క చిత్తమును, నీ యొక్క ఉద్దేశమును, నీ యొక్క ప్రణాళికలను, నీ యొక్క ఆలోచనలను బిడ్డలకు తెలియజేయండి. అటు రీతిగా దేవా, నీ యొక్క బిడ్డల జీవితంలో కార్యములను మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను. గొప్పదైన నీ యొక్క చిత్తము వారి యొక్క జీవితంలో జరుగును గాక అని పలుకుచూ ఉన్నాను. తండ్రి, వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయాణాల్లో మీరు తోడుగునండి. మార్గములను విశాలపరచండి. దేవా, నీ యొక్క బిడ్డలను మీరు స్థిరపరచండి. అనేక మంది యవనస్తులు దేవా, వారు స్థిరపడాలని, దేవ వారి యొక్క కుటుంబమునకు సహాయకంగా ఉండాలని, వారి యొక్క జీవితంలో తండ్రి తండ్రి ఉద్యోగం పొందాలని ఎంతగానో ప్రయత్నిస్తూ ఉండగా దేవా, వారి యొక్క ప్రయత్నమునకు దేవాని యొక్క సహాయమును నీవు అందించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా యొక్క ప్రాణమును ఆదరించేవాడని భక్తులు సెలవిచ్చిన రీతిగా నీవే నీ యొక్క బిడలకు సహాయముగా ఉండండి, కేడముగా ఉండండి, డాలుగా ఉండండి, ప్రాకారముగా ఉండండి, కొండగా, కోటగా దేవా, బోధకుడిగా నీవు ఉండి, స్నేహితుడిగా నీవు ఉండి దేవా, నీ యొక్క సమయోచితమైన దేవా సహాయమును, జ్ఞానమును బిడ్డలకు మెండుగా అనుగ్రహించుమని బిడలను నీ యొక్క చేతులకు అప్పగిస్తూ నిత్యము నీవు తోడుగా నడిపించి నీవే మహిమ పొందమని రాయబోచున్న ఎగ్జామ్లో ప్రయాణంలో మీరు తోడు నీ నామ మహిమార్థమై సమస్తమును
నీవు జరిగించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. May God bless you richly and a very all the best from Christ Redeemed Prayer Church.